అసెంబ్లీకి రా మాట్లాడుకుందాం మీక నేను భయపడేది అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే ప్రధానంగా నీటి అంశంలో కూడా ఇటు గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన తప్పిదం వల్లే 288 టీఎంసీలకే తెలంగాణ సరిపెట్టుకోవాల్సి వచ్చింది అంటూ కూడా మొన్న ఇటు ఉత్తమ్ వ్యాఖ్యానించడం కానీ అప్పుడు సంతకం చేయడం వల్లే ఇరిగేషన్ శాఖలో అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయంటూ కూడా ఆయన ప్రథమంగా వ్యాఖ్యానించడం జరిగింది. మరి అప్పుడు చేసిన ముఖ్యమంత్రి కారణంగా ఇప్పుడు శాపం అనుభవిస్తున్నామంటూ కూడా మొన్న పొన్నం కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఇటు మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కూడా సవాల్ విసిరారు. మీరు మా ఊరికి వస్తారా లేదా నన్నే మీ ఊరికి రమ్మంటారా తేల్చుకుందామంటూ కూడా ఆయన క్లారిటీగా మాట్లాడడం జరిగింది. ఒకవేళ అసెంబ్లీకి వస్తే అసలు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, నిజంగానే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉందా? ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మరి ఆయన అసెంబ్లీకి వస్తారా, చర్చిస్తారా, లేకపోతే మరొకసారి ముఖం చాటేస్తారా, లేదా మరొక 2 నెలల తర్వాత బయటకు వచ్చి ఇదిగో సీఎం రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ మరొక రకమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా? ఏదైతే ఇప్పుడు కూడా 2 ఏళ్లు గడిచిన తర్వాత కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి కేసీఆర్ మాట్లాడకపోవడం, మొన్ననే ప్రజాక్షేత్రంలోకి రావడం, వచ్చిన తర్వాత కూడా ఎన్ని రోజులు ఉంటారో కూడా తెలియకపోవడం ఒక సందిగ్ధంలో ఉంది. ఆయన ఈ విషయాన్ని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మీ పార్టీకి ఉనికి లేదు, మీ పార్టీ ఆల్రెడీ ఎన్నో ఎన్నికల్లో కూడా ప్రజలు ఓడిస్తున్నా అధికారం మాదే అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మీరెంత రెచ్చగొడుతున్నా నేను రెచ్చిపోకుండా నా పని నేను చేసుకుంటున్నాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ప్రజల కోసం కష్టపడుతున్నాను, ప్రజా సమస్యల కోసం కష్టపడుతున్నాను, నిజంగా ప్రజల కోసమే అయితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, బయట ఎందుకు మాట్లాడడం, రోడ్డు మీద సభలు పెట్టి మాట్లాడడం కాదు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి, తేల్చుకుందాం, ప్రజాక్షేత్రంలో మాట్లాడుకుందాం అంటూ కూడా పదే సీఎం రేవంత్ రెడ్డి చెప్పినా ఇటు బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడం, బీఆర్ఎస్ నేతలు ఒకవేళ గనక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా అన్న ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో నిజంగా అసెంబ్లీకి వస్తే మాట్లాడగలరా, లేకపోతే మరొకసారి ఏదైతే కేటీఆర్ ని హరీష్ రావుని ప్రతిసారి పంపించినట్లే ఈసారి కూడా ఆయన తరపు నుంచి కేటీఆర్ ని హరీష్ రావుని పంపిస్తారా? అసలు ఏం జరగబోతుంది? ఒకవేళ రానున్న అసెంబ్లీ ఏదైతే ప్రథమంగా చూసుకున్నట్టయితే ఒకవేళ గనక అసెంబ్లీకి వస్తే మరి ఎలా దీన్ని ఎదుర్కోబోతున్నారు, నిజంగా కేసీఆర్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటూ కూడా కొంతమేర ప్రజల్లో సందిగ్ధం నెలకొంది. మరొక పక్కన చూస్తున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మేరకు సవాల్ విసరడం జరిగింది. మరి ఆ సవాల్ని స్వీకరిస్తారా లేదా? ఇటు కేటీఆర్ కూడా ఒకటే చెప్పారు, నువ్వు మా ఊరికి వస్తావా లేదా నన్నే మీ ఊరికి రమ్మంటావా అంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దీనిపై కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎలా స్పందిస్తారు, ఒకవేళ స్పందిస్తారా లేదా అన్నది కూడా ప్రథమంగా తెలియాల్సి ఉంది. ఒకవేళ గనక సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మేరకు ఒకవేళ కేసీఆర్ గనక అసెంబ్లీకి వస్తే వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. నిజంగా కేసీఆర్ అంత ధైర్యం చేయగలరా, లేకపోతే తూతు మంత్రంగా 2 మాటలు అనేసి మరొకసారి ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయి కూర్చుంటారా అనేది కూడా కొంతమేర సందిగ్ధంలో నెలకొంది. చూద్దాం మరి రానున్న అసెంబ్లీ ఏదైతే సమావేశాల్లో భాగంగా